హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో ఇప్పుడే వచ్చినటువంటి టీఎస్ఎల్పిఆర్పి నుంచి అప్డేట్ ఏంటిదంటే, మనకు ఏదైతే పోలీస్ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి ఫీజు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మరి ఆ యాప్, ఆధార్ సంబంధించినటువంటి యాప్, మరి ఫేస్ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏమేమి చేయాలి, సో ఈ ఇన్ఫర్మేషన్ మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎంత ఫీజు ఉన్నది, మరి అదేవిధంగా ఇతర అభ్యర్థులకు ఎంత ఫీజు ఉన్నది అన్న దానిపైన ఇక్కడ చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. సో మీకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, సో ఇక్కడ చూడొచ్చండి, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉన్నదో 2026 ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద 19th ఆగస్ట్ టు 9th సెప్టెంబర్ లోపు మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటుగా ఇక్కడ చూడొచ్చు, మీకు 5 PM వరకు ఛాన్సెస్ ఉంటుందండి. ఇక్కడ 9th సెప్టెంబర్ ఏదైతే ఉన్నదో, సో మీకు 5 PM వరకు ఛాన్సెస్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మరి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రిలిమినరీ ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉంటుందో 3 hours ఎగ్జామ్స్ పీసీ లెవెల్లో, అది కూడా ఇక్కడ 3 hours ఉంటుంది అనమాట. దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే, మరి ఎస్ఐపిసికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఫీజు ఉన్నదో, ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా స్థానిక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 750 ఫీజుతో ఉన్నది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే. తర్వాత వచ్చేసరికి మనకు మిగతా బీసీ క్యాండిడేట్స్గా మిగతా అభ్యర్థులకైతే మరి ఇక్కడ 1500 వరకు ఫీజు ఉండడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో కూడా మరి సిమిలర్గా ఇదే విధంగా ఇచ్చారు. తర్వాత కానిస్టేబుల్ విషయానికి వస్తే 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 600 రూపాయలు, మీ ఇతర అభ్యర్థులకు అయితే 1200 రూపాయలు ఫీజు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు సార్ అంటే, మరి ఏదైతే ఫీజు మీరు దరఖాస్తు చేసుకుంటారో, పార్ట్ 1 దరఖాస్తు నింపే ముందు ఇక్కడ ఆధార్ యాప్ ఏదైతే తప్పనిసరిగా డౌన్లోడ్ చేసి మరి ఫేస్ ఏదైతే ఉన్నదో అథెంటికేషన్ నువ్వు పూర్తి చేయాలి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఇంకో చిన్న అప్డేట్ ఇచ్చారండి. సో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువగా కామన్ ప్రొసీజర్ రెజిన్మేన్ పోస్టులకు దరఖాస్తు చేసే ఒక్కసారి మాత్రమే పిఎంటి పీఈటీ నిర్వహిస్తారనేసి, అదనపు రెజిన్మెంట్స్లకు ప్రెస్ నోట్లో ఇక్కడ విధంగా ఫీజులు రాయితీ ఉంటుంది అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మరి ఎస్ఐ సంబంధించినటువంటి దాంట్లో 750, మరి అదేవిధంగా ఇతర అభ్యర్థులకు అయితే 1500 ఫీజు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు కానిస్టేబుల్, ఫైర్, అదేవిధంగా డ్రైవర్ అయినా సరే, మెకానికల్ అయినా సరే, వార్డెన్ అయినా సరే, సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి 600 ఏమో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, మిగతా 1200 ఏమో మిగతా అభ్యర్థులకు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైతే పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ అనేది 19th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 9 సెప్టెంబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇదే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికైతే ఎనీహ్యావ్ మరి కంగ్రాచులేషన్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరి అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో మనకు హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి కొన్ని పోస్టులు కూడా దాదాపు కూడా 3200 వరకు కూడా మరి యాడ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కూడా కనిపిస్తుంది. సో ఎనీహౌ ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటు ఇదండి. సో మొత్తానికైతే తెలంగాణలో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ ఇవి మనకు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించింది కాకుండా మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు నోటిఫికేషన్ అనేది యథావిధిగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.